అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాయకులందరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కు మన ఇంటి దగ్గరికి రావడం జరుగుతుంది. కావున ప్రజలందరికీ నా విజ్ఞప్తి, మీరందరూ కూడా ఈ రోజు వాళ్ళ కూటమి నాయకులు వచ్చినప్పుడు 2024లో ప్రభుత్వంలోకి రావడానికి వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చారు, ఇప్పటి వరకు ఎన్ని అమలు చేశారు, భవిష్యత్తులో మిగతా హామీల పరిస్థితి ఏమి, ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి ప్రశ్నించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పేసి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. వాటిలో ముఖ్యంగా కొన్ని పథకాలను ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో వాళ్ళని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా ప్రతి మహిళకు 18 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉండే మహిళకు ప్రతి నెల 1500 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ఈ రోజు కూడా ఆ పథకం ఇంకా మొదలు కాలేదు. దాంతోపాటు పట్టణాల్లో 2 సెంట్లు, విలేజ్లలో 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పారు. ఈ రోజుకు ఎక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరగలేదు. గృహ నిర్మాణానికి కూడా ఎక్కడ ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందడం లేదు. ప్రతి మహిళకు పొదుపు సంఘంలో వారికి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. ఇప్పటికీ ఆ పథకం మొదలు కాలేదు. దాంతోపాటు విద్యార్థులకు సంబంధించి 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ఈ రోజు ఈ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. దానివల్ల విద్యార్థులు కూలి పనికి పోయే పరిస్థితి మనం చూస్తున్నాం. విదేశీ విద్య పేరుతో విదేశాల్లో చదివినా సరే మేము సహకరిస్తామని చెప్పారు. ఇప్పటికీ ఒక్కరికి కూడా విదేశాలకు పంపిన పరిస్థితి మనం గమనించాం. దాంతో పాటు యువతకు ముఖ్యంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఇప్పటికి ఎన్ని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ప్రైవేట్ సెక్టర్ లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాల్లో దాదాపుగా మీరు చెప్పిన ప్రకారం 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా? ఎక్కడ ఈ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అదే కాకుండా దేశంలో వచ్చే పెట్టుబడుల్లో ప్రతి రూపాయలో పావలా మన ఆంధ్రప్రదేశ్ కు వస్తుందని చెప్పేసి మనందరినీ మభ్యపెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. కానీ ఇటీవల నీతి ఆయోగ్ నివేదికలో పెట్టుబడుల్లో మన రాష్ట్రం 8వ స్థానంలోకి వెళ్ళింది. గతంలో ఎప్పుడు 8వ స్థానంలో మన రాష్ట్రం లేదు. ఇది యువత ముఖ్యంగా గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇప్పటికీ ఇంకా మొదలు కాలేదు. వైద్య విద్య ఈరోజు చూస్తే ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులను పేదలను వైద్యానికి విద్యకు దూరం చేసే ప్రయత్నం మనం చూస్తున్నాం. పెట్రోల్ డీజిల్ తగ్గిస్తామని చెప్పి ఈ రోజు పెంచే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఐఆర్ లేదు. పిఆర్సీ కనీసం కమిటీ కూడా ఈ రోజు వేసిన పరిస్థితి మనకు కనపడడం లేదు. కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారి కుటుంబ సంరక్షణ అంతా మేము చూసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. బోర్డు ఏర్పాటు చేయలేదు. కనీసం చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం 60 సంవత్సరాల వాళ్లకు ఇవ్వలేదు. దాంతో పాటు ఏదైనా అనారోగ్యంతో బెడ్ రిటర్న్ అయిన వాళ్ళకు గాని, లేకపోతే యాక్సిడెంట్ అయిన వాళ్ళకు గాని, లేకపోతే భర్త చనిపోయిన వితంతువులకు కూడా ఈ రోజు ఒక్క పింఛన్ అంటే పింఛన్ 2 సంవత్సరాల్లో ఇచ్చిన పరిస్థితి కనబడడం లేదు. రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వారికి ఎటువంటి పెట్టుబడి సహాయం లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, విత్తనాలు గాని, యూరియా గాని, వాళ్ళకి యంత్రాలు గాని ఏవి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా గిట్టుబాటు ధర కూడా లేదు. మరి ఇవన్నీ చేయడమే కాక 3,50,000 కోట్లు ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలను అప్పు చేసింది. ఏం చేసిందనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే మేము మారక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పటికీ మనము అన్ని చోట్ల ఏ విధంగా మనకు డ్రగ్స్ గాని, గంజాయి గాని దొరికేది మనందరము గమనిస్తాము. ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పారు. అంతేకాకుండా ఈరోజు మనం ముఖ్యంగా గమనిస్తే ఒక వైద్య విద్యతో పాటు టూరిజం గాని, మున్సిపాలిటీ గాని, మైనింగ్ గాని, ఆర్టీసీ గాని, ఇప్పుడు మన సబ్ రిజిస్టర్ కూడా పూర్తిగా ప్రైవేటీకరణ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. బీసీల సంక్షేమానికి ప్రతి సంవత్సరం 30,000 కోట్లు ఖర్చు చేస్తాం, వాళ్ళ అభ్యున్నతికి పాటుపడతాం అని ఆదరణ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆదరణ నిరాదరణంగా మారినది మనం చూసాం. కాపుల సంక్షేమానికి కూడా ప్రతి సంవత్సరం 30,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఈ రోజు కూడా
అసలు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కాపు సంక్షేమానికి కూడా మనకు ఖర్చు పెట్టినటువంటి దాఖలు కనపడడం లేదు. ఇవన్నీ కాకుండా శాంతి భద్రతల విషయానికి వస్తే పూర్తిగా విచ్ఛిన్నమైపోయాయి. మహిళలకు రక్షణ కూడా కరువైంది. లాయర్లకు 10,000 రూపాయలు ఇస్తామన్నారు, హామీ ఇంకా ఏం అమలు కాలేదు. వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామన్నారు, పూర్తిగా వ్యవస్థనే ఈరోజు తీసేసిన పరిస్థితి చూస్తున్నాం. ఇసుక ఉచితమన్నారు, ఎక్కడ ఉచితం కనపడడం లేదు. ప్రతి చోట బెల్ట్ షాపులు, తర్వాత మనకు మద్యంలో కల్తీ, విచ్చలవిడి అవినీతి, ఇవన్నీ కూడా ప్రజలు గమనించి విద్యార్థులు, రైతులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగస్తులు అన్ని రంగాలలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కావున ప్రతి ఒక్కరు ఇవన్నీ గమనంలో ఉంచుకొని మన ఇంటికి వచ్చినటువంటి నాయకులను అడగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.